హస్తినలో కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం టెన్షన్ రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ చీఫ్ ఎవరా అని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు కార్యకర్తలు. ఈ విషయంలో అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందా? బీజేపీ నెక్స్ట్ చీఫ్ ఎవరు? తెలంగాణ బీజేపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ చివరి దశకు చేరింది. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది అధిష్టానం. సోమవారం జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఢిల్లీ సీఎంతో పాటు పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల ఎన్నికపై చర్చించనున్నారు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చీఫ్ల ఎన్నికపై ఒకేసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ పగ్గాలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు అప్పగిస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆయన పేరును పార్టీలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారని సమాచారం. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలోనే తిష్టవేశారు. అధ్యక్ష బాధ్యతలు దక్కించుకోవటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తుందనే ప్రచారం సాగుతోంది. పాత కొత్త నేతలను కలుపుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్లే నేత కోసం కాషాయ పార్టీ అగ్రనేతలు అన్వేషిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి శోభా కరంద్లాజే అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. రాష్ట్ర నేతల నుంచి సేకరించిన అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి అందజేయనున్నారు ఆమె. మరోవైపు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ తెలంగాణ వ్యవహారాలపై ఇప్పటికే నివేదిక అందజేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో పార్టీ చీఫ్ ఎంపికను వెంటనే పూర్తి చేయాలని అధిష్టానం భావిస్తోంది. మొత్తంగా తెలంగాణ పార్టీ సారథి ఎన్నిక విషయంలో హైకమాండ్ ఎలాంటి సమీకరణాలు ఫాలో అవుతుందో వేచి చూడాల్సిందే.